కృష్ణవేణి బట్టలు పిండి ఇప్పుడే వచ్చింది. ఎటు పోయినా వాగుకా? వాగుకి కాలువకు నీళ్ళు వస్తలేవు. కెనాల్ కాలువకు నీళ్ళు వస్తలేవు, అందుకే వాగుకు పోయింది. అంతేగా, బాగానే కష్టపడినా పొద్దున్నే చలికి. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇక్కడ ఉల్లర పెడతానా కానీ ఎడ్లు లాగుతాయేమో. మేము ఇప్పుడు అన్నం తినేసి చేనికి పోతాం, కానీ అప్పటి వరకు ఒకవేళ తెలియదు. ఏ మమ్మీ ఎటు పోయినావు? గుడికి. మమ్మీ గుడికి పోయి వస్తుంది. ఎటు పోయినావు మరి? ఎటు? ఆగో, ఈమెకి ఏం తెలుసు అట, ఈమెకి తెలియదట ఎటు పోయిందో. ఈమెకే తెలియదు ఎటు పోయిందో అనేది. మమ్మీ ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్ అను. కన్నా హాయ్ ఫ్రెండ్స్ అను. కన్నా హాయ్ ఫ్రెండ్స్ అను. అవి ఎందుకు అన్నావు? తొందరగా ఉల్లార పెట్టుండి అన్నం తినేసి ఇవాళ చేనికి, మా చేనికి. కైకిలి పోతలేము, కైకిలి బంద్ చేసినాం. కైకిలి డబ్బులు ఎంత వచ్చింది ఏందనేది చెప్తా అన్నావు, తర్వాత చెప్తావా? ఇన్ని రోజులు కృష్ణవేణి నేను కైకిలి పోయిన డబ్బులు గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. వీడియోని చూడండి లాస్ట్ వరకు. మా అమ్మ కూర చేస్తుంది. ఏం కూర అమ్మ? అనిపిస్తులు ఇంకో విత్తనాలు. హే మమ్మీ, అల్లరి ఎందుకు చెప్తాను? ఇటు ఇటు వచ్చి కూర్చొని తిను మమ్మీ, కూర్చో. అగో అక్క ఇత్తాండు, తీసుకో తిను. కృష్ణవేణి పప్పు. ఇది ఏం పప్పు? అనుప పప్పు. అందరూ అనుపకు సంబంధించిన కూరలే ఇవాళ. అనుప పప్పు కృష్ణవేణి, మా అమ్మ అనుప విత్తనాలు. నువ్వు తిను, అన్నం తిను. మేము చేనికి పోతాం ఇక ఇప్పుడు. నువ్వు చేనికి వస్తుంది రా. మీ చేనికి వస్తుంది కన్నా. ఇప్పుడే కడిగి ఉంచుతానురా, వచ్చే వరకు టైం అయిపోతుంది, పిల్లలు ఏడుస్తారు. సాయంత్రం అవుతుంది మేము వచ్చే వరకు. వాళ్ళకు స్నానాలు చేపించేది ఉంటుంది, వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు.
వాళ్ళని వచ్చిందంటే ఒకరు పట్టుకునే ఉండాలి, లేకపోతే ఏడుస్తారు. ఏ పని చేస్తున్నది ఏం లేదు, అందుకే ఇప్పుడు చేసుకుని పోతే వచ్చినాక వాళ్ళని పట్టుకొని ఉంది. వచ్చి ఎంబడే అన్నం కూర అండి వచ్చాను బోళ్ళు తమ్ముడు పని తప్పుతుంది. కన్న కాకరకాయలు తెంపుతాండు అన్నీ తెంపిండు. మొత్తం తెంపుతాడు. అవి కుడిది అవురా కాకరకాయలు తెంపి కుడిదిలా ఇవ్వండి. ఎందుకు ఎత్తాను అక్కడ ఎడ్లు తినాలనా? తెంపకు. ఆగో 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 ఏయ్ తెంపకురా మమ్మీ. ఈడు కాకరకాయలు తెంపుతాండు, కాకరకాయలు తెంపుతాండు, తెంపి పడేస్తాండు. అక్క కొడుతుంది మరి. బాయ్ సంగ్ మమ్మీ. బాయ్. పో పత్తి ఏరిరా. బాయ్ చెప్పు. పిల్లని బుజ్జగించడానికి ఏడుసుడు స్టార్ట్ చేసిండు. ఇక నేను పోతా ఇక పరిగెత్తుకుంటా. బాయ్ మమ్మీ. మెల్లగా కట్టుకో మంచిగా. పత్తి ఏరడానికి వచ్చినాం. కైకిలి కాదు, మా సొంత చేనుకు. ఇక సెకండ్ ట్రిప్ చాలు చేసినాం. సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో తెలుసుగా 10 క్వింటాల్లో 35 కిలోలు వెళ్ళింది. ఈ రౌండ్లో ఎంత వెళ్తుందో మరి. నిన్నటి నుండి స్టార్ట్ చేసినాం ఏరుడు. తిని తిని పందులు తిని తిని మిగిలింది మనది ఇప్పుడు. ఇక సెకండ్ రౌండ్ మొత్తం పందులు ఇక్కడ కూడా, ఈ చేనులో కూడా పందులు బాగా తిరిగి ఉన్నాయి. మొత్తం ఈ ఇరగొట్టి అక్కడక్కడ మధ్య మధ్యలో అంతగానం లేదు. కానీ ఆ చేను అయితే ఘోరంగా లాస్ అయింది తెలుసు కదా. మ్యాక్సిమం 40,000 40,000 అయితే లాస్ అయినాం. ఇన్ని రోజులు లాస్ అయినామని చెప్పేసి 40,000 కైకిలి పోయినాం అన్నట్టు. అవి రికవరీ చేయడానికి అంటే సంపాదించుకోవడానికి 20 రోజులు ఏమో కైకిలి పోయినాం. 20 రోజులు పోయినామా? 20 రోజులు 19 రోజులు పోయినాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినామని చెప్పాము కదా ఫ్రెండ్స్. ఇక అప్పటి నుండి 2 రోజులేమో మా చేనులో ఏరినాము, అక్కడ పందులు ఇరగొట్టిన కాడ. తర్వాత ఇక కైకిలి వాళ్ళ కాడికి ఏరడానికి పోయినాం. కైకిలి పోయినాం. ఆ కైకిలి పోయిన చోట మాకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత కైకిలి వచ్చింది అనేది కృష్ణాయని ఇప్పుడు చెప్తుంది. 18 20 రోజులు 20 రోజులు గుర్తులేదు సరిగ్గా, 20 రోజులు అనుకుంటాను. 20 రోజులకు గాను మాకు ఎంత వచ్చింది? 20 రోజులకు మినిమం 18,000 దాకా అయితే వచ్చాయి. ఇక దగ్గర 17.5 18.5 అంటే సరిగ్గా లెక్కలేదు, బట్ అంత వచ్చి ఉంటుంది. 18,000 అయితే సంపాదించినాం. ఇంకా మనకు జరిగిన నష్టం నీకు ఇంకా 20,000 సంపాదించాలి. బరాబర్ లెక్క అవుతుంది. అన్నీ సంపాదిస్తామంటే ట్రై చేయాలి. ఇక ట్రై చేసినాం. 18,000 వరకు వచ్చినాయి. ఇంకా ట్రై చేస్తే ఇంకా 18 అంటే ఇంచుమించు మన నష్టం అనేది కవర్ అయిపోతుంది. అట్లా ఇవ్వండి మా చేను ఫుల్ పలిగి ఉన్నది, పచ్చగా కూడా ఉన్నది. ఈ చేను ఏరడానికి వచ్చినాం. ఇది
పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, మా నాన్నమ్మ పట్టుకొని. సాయంత్రం వరకు వాళ్ళు మంచిగా ఆడుకుంటా ఉంటారు. మేము ఉంటేనే వాళ్ళు ఏడుచుకుంటూ ఉంటారు. మేము కనబడితే చాలా వాళ్ళకి ఏడుపు వస్తుంది. లేకపోతే మా అమ్మ దగ్గర అయితే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. మా నాన్నమ్మని అమ్మ అంటది. నాకు అమ్మ అవుతుంది. ఏమవుతుందో కానీ అమ్మమ్మ అంటారేమో. అమ్మమ్మ మరి మేము అమ్మ బొమ్మ అంటానా? అదే అమ్మ అన్న ఒకటే, అమ్మమ్మ అన్న ఒకటే కదా. ఆమె దగ్గర ఇక ఆమెకు నడవరాదు కదా, మా నాన్నమ్మకు నడవరాకున్నా ఆమె చుట్టే తిరుక్కుంటూ ఉంటారు. మేము అటు ఇటు తిప్పినా కూడా మా కాడ ఆగారు. అందుకే మేము చేనికే పోవడానికి ట్రై చేస్తాం. ఉంటేనేమో మమ్మల్ని పట్టుకోవాలి మమ్మల్ని అని వాళ్ళకు ఉంటుంది, తిప్పాలి. అదే ఆమె దగ్గర అయితే అమ్మ దగ్గర ఆమె నడవది కాబట్టి వాళ్ళకు తెలుసు ఆల్రెడీ ఈమె తిప్పది ఏం చేయదని. ఇక ఆమె వెంబడే అట్లా తిరుక్కుంటా ఆడుకుంటా ఉంటారు. ఆమె కట్టె పట్టుకొని పోతే ఆ కట్టె పట్టి వాళ్ళే నడుస్తారు. అట్లా మొత్తానికి ఉంటారు. మేము ఇక సాయంత్రం వరకు ఏరి వెళ్ళడం తొందరగా కానీ మాట్లాడుకుంటూనే ఉంటాం. మధ్యాహ్నం టైం అయింది, అన్నం తింటున్నాం. కృష్ణాయిని గెటప్ చేనికి వచ్చినప్పుడు ఇంకెందుకు తీస్తున్నా గెటప్ అన్నాక. కడుగు చేతులు కింద ఉంచాలా? బొమ్మ ఇది నువ్వేనా? శ్రీవేణి, ఇది మా మమ్మీ, నువ్వు కాదు. చెత్త పడ్డది ప్లేట్లో, కడుగుద్దాం. నేను పెట్టుకోవాలా మరి? అవి లోపల గడ్డ కట్టి ఉన్నాయి. రైట్, పోయి అట్లనే అవుతుంది. తినేసి మళ్ళా కాసేపు ఏరి ఇంటికి పోతాం. ఇక కాసేపు అంటే ఇవాళ సాయంత్రం అవుతుంది, ఎంత లేదన్నా పోయే వరకు 5 అవుతుంది. కొంచెం తొందరగా వెళ్తాం చేనికాడ నుంచి 4కి. మా అమ్మ నాన్న గిత్త అంగడి పోయిండ్రు, ఇంట్లో ఎవరు ఉండరు, అంటే తొందరగా ఎవరు రారు. అందు గురించే మేము పోకట. లేకుంటే మేము వెళ్ళేసరికి మా అమ్మ నాన్న ఎటు నుంచి అయినా అటు పనులకు పోయి ఉంటే వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు నైట్ అవుతుంది, 7-8 అవుతుంది. అందు గురించే మేము తొందరగా వెళ్తాం. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అట్లా బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం.